వితౌట్ వేస్టింగ్ టైం నేను ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ డౌన్ డైరెక్షన్కి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకంటే మీరు సింపుల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మీకు ఇక్కడ డీప్గా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. ఆఫ్టర్ దాట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడైతే మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ వీక్స్ ఫామ్ అవుతాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మార్కెట్ అనేది ఇక్కడ ప్రీవియస్గా ఈ క్యాండిల్ వీక్ను ఈ క్యాండిల్ వీక్ తీసుకొని నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ హిట్ చేసింది ఈ లెవెల్కి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ మార్కెట్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అయింది. ద సేమ్ టైం మార్కెట్ ఇక్కడ ఇంకా స్ట్రగుల్ అయ్యి మళ్ళీ డౌన్ డైరెక్షన్లో వచ్చేసింది. సో మార్కెట్ ఈ లెవెల్ని చాలా రెస్పెక్ట్ చేస్తుంది, ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ ఉంది అని అర్థం. ఎట్లా అంటే ఎప్పుడైతే మల్టిపుల్ వీక్ అంటే క్యాండిల్ మీద ఉండేదే వీక్, క్యాండిల్ కింద ఉన్నది ఇంకా వీక్ అని చెప్పచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం 4 ట్రేడ్స్ అయితే మన ఫేవర్లో క్లోజ్ అయినాయి. ఎందుకు ఇక్కడ మన ప్రాఫిట్ ఎందుకు అయింది? నేను ఇక్కడ ఈ క్యాండిల్ మీద డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను? ఈ క్యాండిల్ డౌన్ డైరెక్షన్లో పోతుందని నాకు ఇక్కడ ఎట్లా తెలిసిందంటే సింపుల్ గైస్, నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. హారిజాంటల్ లైన్ ఎక్కడ డ్రా చేశానంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మార్కెట్ వీక్, ఈ రెడ్ కలర్ క్యాండిల్ వీక్ ఇక్కడ వరకు వచ్చి క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఈ రెడ్ కలర్ క్యాండిల్ వీక్ ఇంకా ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు వచ్చి క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వీక్ ఇంకా ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు వచ్చి క్లోజ్ అయిపోయింది. సో ఇలా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయింది. అంటే మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే నేను ఇక్కడ డ్రా చేసుకున్నానో హారిజాంటల్ లైన్ తోటి, ఈ లెవెల్ బాగా స్ట్రాంగ్ ఉందని అర్థం. సో ప్రీవియస్ క్యాండిల్స్లో ఎక్కడైతే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ వీక్ ఫామ్ అవుతుందో ఆ వీక్స్ని మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ప్రజెంట్ మార్కెట్ దాన్ని బ్రేక్ చేస్తుందా, బ్రేక్అవుట్ ఇస్తుందా, లేకుంటే బ్రేక్ డౌన్ చేస్తుందా అనేది చూసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి క్లోజ్ అయిపోయింది. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. అందుకే నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీసారి ఈ స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకో వీడియో చేస్తాను. అర్థం కాకుంటే ఖచ్చితంగా అడగాలి, అడిగితేనే మీకు మీ డౌట్స్ ఏందో క్లారిఫై అయితే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటా. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను ఏదో డ్రా చేసుకోవచ్చు, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ ఉంది ఏదైతే నేను ఇప్పుడు డ్రా చేశానో ఈ లెవెల్. సో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ వరకు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసింది. మళ్ళీ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇంకా ఎగ్జాక్ట్ ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్. ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇంకా ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ కింద క్లోజ్ అయిపోయింది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఒక డ్రా చేసుకున్నాను కదా ఈ హారిజాంటల్ లైన్, సో ఈ లెవెల్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చి బౌన్స్ బ్యాక్ చేసింది కాబట్టి నేను ఇక్కడ ఈ లెవెల్ డ్రా చేసుకున్నా. సో మార్కెట్ని మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎప్పుడైతే ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వీక్ ఈ లెవెల్ వరకు వెళ్ళి క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే డౌన్ డైరెక్షన్లో తీసుకోవచ్చు. లేదు ఒకవేళ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మీద క్లోజ్ అయితే అప్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ఇంకో క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఆ క్యాండిల్ క్లోజ్ అంటే ఈ లెవెల్ని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మార్కెట్ అప్ డైరెక్షన్లో వెళ్ళి ఇక్కడ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ కింద క్లోజ్ చేస్తే డౌన్ డైరెక్షన్లో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాదు మార్కెట్ది ఈ లెవెల్ని బ్రేక్ చేసి అప్ డైరెక్షన్లో మూవ్ అయితే ఒక క్యాండిల్, సో సేమ్ డైరెక్షన్లో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో అలా మీరు మల్టిపుల్ టైమ్స్ వీక్ ఉంటాయి కదా, ఆ వీక్స్ ఇంకా ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి ఉండాలి. మినిమం మోర్ దాన్ 2 క్యాండిల్స్ వీక్ సేమ్ లెవెల్ మీద ఉంటే మీరు అక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూద్దాం గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకా మార్కెట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ వీక్ మీరు చూడండి. దాని తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ ఇంకా అక్కడ వరకు వచ్చి మళ్ళీ కింద బౌన్స్ బ్యాక్ అయ్యి క్లోజ్ అయింది. సో దాని తర్వాత ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇంకా ఎగ్జాక్ట్గా అక్కడ ఆ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ దాని కిందనే క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ని
ఇక్కడ సారీ ఇక్కడ సార్ ఇక్కడనే. సో ఎప్పుడైతే ఈ లెవెల్ని ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేసి మీద క్లోజ్ అయిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లెవెల్ని గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేసి మీద క్లోజ్ అయింది. మీద క్లోజ్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఈ క్యాండిల్ మీద గ్రీన్ అప్ డైరెక్షన్లో ట్రేడ్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళు. సో అలా మీకు ఈ స్ట్రాటజీ మీద మల్టిపుల్ ట్రేడ్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఇది మనకు స్టేబుల్ ఉన్న మార్కెట్లో అయితే మీకు ట్రేడ్స్ చాలా బాగా దొరుకుతాయి. ట్రెండింగ్ మార్కెట్లో కొంచెం కష్టం, కానీ స్టేబుల్ ఉన్న మార్కెట్లో, స్టేబుల్ అంటే ఇట్లా జిగ్జాగ్గా ఉన్న మార్కెట్లోనే మీకు ట్రేడ్స్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు మీరు. ఒకవేళ మీకు ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను, జాయిన్ అవ్వండి. ప్రతిరోజు నేను సాయంత్రం లైవ్ వచ్చి మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ట్రేడ్ ఇచ్చే ముందు, ట్రేడ్ ఇచ్చినాక దాని వెనుకున్న లాజిక్ ఏంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్స్ ఇస్తుంటా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు గైస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ ప్రతి ఒక్క డౌట్ని మన పబ్లిక్ గ్రూప్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఎందుకంటే యూట్యూబ్లో ఎట్లా వీలు కాదు. సో టెలిగ్రామ్లో డైలీ లైవ్ వచ్చి మీ యొక్క ప్రతి ఒక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. నా ట్రేడ్స్ని ఇంకా షేర్ చేస్తాను. నాతో పాటు ట్రేడ్ చేసేటోళ్ళు చాలామంది చాలా ప్రాఫిటబుల్గా ఉంటారు. ప్రతిరోజు సెషన్ గ్రీన్ లైనే క్లోజ్ అవుతుంది. నేను ఎప్పుడు సెషన్ పెట్టినా గ్రీన్ లైనే క్లోజ్ అవుతాయి. అది మన మెంబర్స్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకవేళ మా మెంబర్స్ మన కమ్యూనిటీ మెంబర్స్ చూసినట్టయితే కింద కామెంట్ చేయండి గైస్, మన సెషన్ ఎట్లుంటుందో.